ప్రభుత్వాధినేతలంటే లక్షలకు లక్షలు జీతాలు తీసుకుంటారు. అంతేకాదు శాసనసభల్లో తీర్మానాలు చేసుకుని మరీ తమ జీతాలు భారీగా పెంచుకుంటున్న నేతలు ఉన్నారు. కానీ జయలలిత మాత్రం తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం కూడా కేవలం నెలకు ₹1 మాత్రమే జీతం తీసుకునేవారు. నిజానికి ఆమె సీఎం అయిన తొలి నెలలోనే తనకు జీతం వద్దని చెప్పారు. తన జీవనానికి సరిపడా ఆదాయ వనరులు తనకు ఉన్నాయని, తనకు జీతం అవసరం లేదని ఆమె ప్రకటించారు. కానీ రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు తప్పనిసరిగా జీతం తీసుకోవాలి. అందుకుగాను ఆమె జీతం అవసరం లేదన్న నిర్ణయాన్ని సడలిస్తూ కేవలం ₹1 మాత్రమే జీతంగా తీసుకోవడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఆమె మరణించే వరకు అదే పాటిస్తూ నెలకు కేవలం ₹1 జీతమే తీసుకునేవారు. ఇండియాలో ఇంకే సీఎం కూడా అలా చేయలేకపోయారు. జయ తర్వాత త్రిపుర సీఎం మానిక్ సర్కార్ ఒక్కరే ఇలా జీతం విషయంలో ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆయన జయల ₹1 జీతంకు పరిమితం కాకుండా తన జీతం తాను తీసుకుంటూనే దాన్ని పేదల కోసం ఖర్చు చేస్తుంటారు. కమ్యూనిస్టు నేత అయిన మానిక్ సర్కార్ ఆస్తులు గట్టిగా 3 లక్షల లోపే. 1998 నుంచి ఆయన త్రిపురకు సీఎంగా ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.